అటెన్షన్ ప్లీజ్. మనుషుల శరీర కణాల్లోంచి వై క్రోమోజోమ్ మాయం అవుతోందా? తద్వారా పురుష జాతి ఉనికికే పెనుముప్పు వచ్చి పడుతోందా? మనుషుల్లో మేల్ సెక్స్ని నిర్ధారించే ప్రక్రియలో అత్యంత కీలకమైంది వై క్రోమోజోమ్. ఎంబ్రియోల్లో పురుష లక్షణాల నిర్ధారణకు వై క్రోమోజోమ్ ప్రధాన ప్రాతిపదిక. ఇప్పుడు ఆ వై క్రోమోజోమ్ ఉనికికే ప్రమాదం ఏర్పడినట్లు చెబుతున్నారు. అయితే ఇది వచ్చే 10-15 ఏళ్లలో సంభవించే పరిణామం కాదు. 30,000 మందికి పైగా వ్యక్తులపై సాగించిన పరిశోధనలో ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి. వారిలో గణనీయ సంఖ్యలో వై క్రోమోజోమ్ తరుగుదల పరిశోధకుల్ని కలవరపరిచింది. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులు వై క్రోమోజోమ్ను కోల్పోతుండడం గుండె జబ్బుల ఉధృతికి దారితీస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి ట్రెండే ఇలాగే కొనసాగితే వచ్చే సుమారు 1,10,00,000 సంవత్సరాల్లో వై క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమైపోతుందంటున్నారు. మనుషుల పునరుత్పాదక సామర్థ్య కారకాలను ట్రిగ్గర్ చేసే ఎస్ఆర్వై జీన్ని వై క్రోమోజోమ్ కలిగి ఉంటుంది. అదే మాయమైపోతే ఏమిటి పరిస్థితి? రాకెట్ సైన్సే తేలికైందనేంతటి సంక్లిష్టభరిత కార్యంగా మానవ సృష్టిని, మనుషుల నిర్మాణాన్ని అభివర్ణించాలి. అమ్మా నాన్నల నుంచి సంతానానికి ఏం సంక్రమిస్తాయి? ఆస్తిపాస్తులు, అప్పులు అనకండి, అది సరైన సమాధానం కాదు. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ప్రేమ, త్యాగం, మార్గదర్శకత్వం అందుతాయి. శారీరక లక్షణాలైన కళ్ళు, ఒంటి రంగు, ఎత్తు, జుట్టు రంగు, పొడుగు వంటివి సంక్రమిస్తాయి. ఒక తరం నుంచి మరో తరానికి అవి ఎలా బదిలీ అవుతాయి? సృష్టి నిర్మాణ విశిష్టతను శ్లాఘిస్తూ పెద్దలు చెబుతారు, తల్లిదండ్రుల శరీరం మాత్రమే వారితో ఉంటుంది, వారి ప్రాణం ఎప్పుడూ బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిజానికి అజ్ఞాత సృష్టికర్త రచన చమత్కృతి మానవ దేహ నిర్మాణం తీరుతెన్నుల్లో అడుగడుగునా కనిపిస్తుంది. మానవ దేహం కణ సముదాయం. మనుషుల శరీరంలోని ప్రతి కణంలో 23 జతలు అంటే మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్ అనేది గ్రీకు భాషలో రంగు అనే అర్థాన్నిచ్చే క్రోమో, శరీరం లేదా పదార్థం అనే అర్థాలు కలిగిన సోమ అనే మాటల్ని కలపడం ద్వారా ఏర్పడ్డ పదం. క్రోమోజోమ్ అంటే రంగు పదార్థం అనే అయోమయ అర్థంలో పెట్టిన పేరుగా చెప్పాలి. యథార్థానికి క్రోమోజోమ్కు ఏ రంగు ఉండదు. ఆ మాటకు వారసవాహిక అని వికీపీడియా తెలుగు మాట అందించింది. దానికన్నా క్రోమోజోమ్ అనడమే తేలిగ్గా ఉంది కదా. తల్లి నుంచి 23, తండ్రి నుంచి 23 క్రోమోజోమ్స్ శిశువుకు సంక్రమిస్తాయి. అలా అవి 23 జతలు అవుతాయి. వాటిలో 22 జతల ఆటోజోమ్స్ ఉంటాయి, అంటే అవన్నీ ఎక్స్ క్రోమోజోమ్స్. మిగతా ఒక జతలో ఓ ఎక్స్ క్రోమోజోమ్, ఓ వై క్రోమోజోమ్ ఉంటాయి. స్త్రీలలోనూ పురుషుల్లోనూ 22 జతల ఆటోజోమ్స్ ఒకే విధంగా ఉంటాయి. 23వ జత శిశువు ఆడో మగో నిర్ధారిస్తుందన్నమాట. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ అయితే అమ్మాయి, ఒకటి ఎక్స్ మరొకటి వై క్రోమోజోమ్ అయితే అబ్బాయి. మున్ముందు ఆ వై క్రోమోజోమ్ పూర్తిగా లేకుండా పోతే ఏమవుతుంది? మానవ జాతి అంతరించిపోకుండా కొత్తగా సెక్స్ డిటర్మినింగ్ జీన్ మరొకటి రూపొందవచ్చునంటున్నారు. ఎలుకలపై నిర్వహించిన కొన్ని ప్రయోగాల్లో మిస్ అవుతున్న ఎస్ఆర్వై జీన్ స్థానే SOX9 జీన్ని క్రియాశీలం చేసే అవకాశం కనిపించింది. అలాగే మనుషుల్లోనూ మరో జీన్ యాక్టివేట్ అవుతుందని తేలిగ్గా తీసుకునే వీల్లేదు. కణాలు వై క్రోమోజోమ్ను నష్టపోతే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందంటున్నారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వై క్రోమోజోమ్ అదృశ్యమైతే రక్తనాళాలు సన్నబడతాయి. ఆ పరిస్థితి గుండె జబ్బులకు దారితీస్తుంది. దాన్ని మొజాయిక్ లాస్ ఆఫ్ వైగా వ్యవహరిస్తున్నారు. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో గుండెపోటు అధికం కావడానికి ఇదో కారణం అంటున్నారు. క్రోమోజోమ్ నష్టపోవడం తొలుత రక్తనాళాల వాపునకు, ఆపై మరిన్ని ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం, మద్యపానాలను వదిలేసి ఒబేసిటీని అదుపు చేసుకుంటే మొజాయిక్ లాస్ ఆఫ్ వైని స్లో చేయవచ్చని చెప్తున్నారు. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి, తగినంతసేపు నిద్రపోవాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తే వై క్రోమోజోమ్ కణాలను నిలబెడతాయంటున్నారు. అంటే మానవ జాతి, ముఖ్యంగా పురుషుల భవితవ్యం మన చేతుల్లోనే ఉంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.